భారత ప్రధాని మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు హృదయపూర్వక అభినందనలు. కఠోర శ్రమకు పరాకాష్ఠగా నిలిచి మీ అసాధారణ నాయకత్వం ద్వారా దేశంలో గొప్ప లక్ష్యాలను సాధించే సంస్కృతిని మీరు నాటారు. ఈరోజు ప్రపంచ సమాజం కూడా మీ మార్గదర్శకత్వంపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, మీ అద్భుతమైన నాయకత్వం ద్వారా దేశాన్ని అభివృద్ధి యొక్క కొత్త శిఖరాలకు తీసుకువెళ్లాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను అన్నారు మన భారతదేశ మొదటి పౌరులైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ప్రియమైన ప్రధానమంత్రి గారైన శ్రీ నరేంద్ర మోదీజీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ దూరదృష్టి నాయకత్వంలో భారత్ గ్లోబల్ వేదికపై తన ముద్రను వేసుకుంటూ అభివృద్ధి చెందిన దేశం లక్ష్యం వైపు సమర్థంగా ముందుకు సాగుతుంది. మాతృభూమి సేవలో అంకితమైన మీ జీవితం దీర్ఘం, ఆరోగ్యవంతం, సార్థకంగా ఉండాలని కోరుకుంటున్నాం అన్నారు భారతదేశం రెండో వ్యక్తి పౌరులైన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు. నమస్కారం. మీ అద్భుతమైన ప్రయాణం సాధారణ జీవితం నుండి మహానేతగా ఎదిగిన స్ఫూర్తిదాయక గాథ మన భారత దృష్టి ప్రజల్లో స్వాభిమానం, గౌరవం, ఐక్యతను నింపింది. ఆత్మనిర్భర్ భారత్ కోసం మీ కృషి, పేదల పట్ల కరుణ, వికసిత భారత్ 2047 పిలుపు ఇవన్నీ దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తాయి. ప్రపంచ వేదికలపై భారత గర్వాన్ని నిలబెట్టిన మీ నాయకత్వం ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమైంది. ఈ ప్రత్యేకమైన మీ పుట్టినరోజున మీకు ఆరోగ్యం, దీర్ఘాయుషు, అచంచల శక్తి లభించాలని మనసారా కోరుకుంటున్నాం అన్నారు జనసేన పార్టీ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ప్రధాని మోదీ గారికి ఫోన్ కాల్ చేసి మరీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరియు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గారు. భారత ప్రధానమంత్రి మోడీ, నా మంచి స్నేహితుడు నరేంద్ర, నేను మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు మీ జీవితంలో భారత్ కోసం ఎంతో సాధించారు. అలాగే భారత్ మరియు ఇజ్రాయెల్ మధ్య స్నేహంలో మనం కలిసి ఎంతో సాధించాము. త్వరలోనే మిమ్మల్ని కలవాలని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే మన భాగస్వామ్యం మరియు స్నేహాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళగలిగాము. జన్మదిన శుభాకాంక్షలు నా స్నేహితుడా అన్నారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. నా మిత్రుడు ప్రధానమంత్రి మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భారత్తో ఇంత బలమైన స్నేహం పంచుకోవడం పట్ల ఆస్ట్రేలియా గర్వపడుతుంది. ఆస్ట్రేలియాలోని భారతీయ సమాజం చేస్తున్న అద్భుతమైన కృషికి మేము ప్రతిరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. త్వరలోని మిమ్మల్ని కలుసుకోవాలని ఎదురు చూస్తున్నాను మోదీ గారు. ఇంకా ఎన్నో సంవత్సరాల స్నేహం మరియు పురోగతి కొనసాగాలని కోరుకుంటున్నా అన్నారు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంథోనీ ఆల్బనీస్ గారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు. మీ శక్తి, సంకల్పం, లక్షలాది మంది నడిపించే సామర్థ్యం అన్నీ ఒక ప్రేరణ స్వరూపం. స్నేహం మరియు గౌరవంతో మీకు ఆరోగ్యం, శక్తి కలగాలని కోరుకుంటున్నాను. తద్వారా భారత్ను ఒక ప్రకాశవంతమైన భవిష్యత్ వైపు నడిపిస్తూ మన దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరచాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ గారు. ఈరోజు 145 కోట్ల భారతీయుల పండుగ రోజు. మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినం. భారత వ్యాపార సమాజం తరపున, రిలయన్స్ కుటుంబం మరియు అంబానీ కుటుంబం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మోదీ గారు గుజరాత్ను ఆర్థిక శక్తిగా మార్చారు. ఇప్పుడు మొత్తం భారతదేశాన్ని ప్రపంచ సూపర్ పవర్గా తీర్చిదిద్దుతున్నారు. భారతదేశం 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే వరకు మోదీ గారు మనకు సేవ చేయాలని నా హృదయపూర్వక ఆకాంక్ష. మన 145 కోట్ల భారతీయులతో కలిసి నేను కూడా మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యం, దీర్ఘాయుషు కలగాలని ప్రార్థిస్తున్నాను. జై శ్రీకృష్ణ, జై హింద్ అన్నారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గారు. నమస్కార్ ప్రధాని మోదీ గారికి మీ 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి దిశగా తీర్చిదిద్దే మీ నాయకత్వం నిజంగా ప్రేరణాత్మకం. న్యూజిలాండ్, భారతదేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడాలని కోరుకుంటున్నాను. హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు మోదీ గారు అన్నారు న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ మార్క్ లక్సన్ గారు. మోదీ గారు, మీకు 75వ జన్మదిన శుభాకాంక్షలు. భారతదేశం యొక్క అద్భుతమైన పురోగతికి నాయకత్వం వహిస్తూ ప్రపంచ అభివృద్ధికి మీ వంతు కృషి కొనసాగిస్తున్న సందర్భంలో మీకు ఆరోగ్యం, మరింత శక్తి కలగాలని కోరుకుంటున్నాను. గేట్స్ ఫౌండేషన్కి భారత ప్రభుత్వంతో ఉన్న భాగస్వామి ఎంతో విలువైనది. కలిసి మనం
వికసిత భారత్ సాధన దిశగా ముందుకు సాగుతున్నాం. అలాగే గ్లోబల్ సౌత్ దేశాలకు కొత్త ఆవిష్కరణలు, అనుభవాలను పంచుకుంటున్నాము. మరొకసారి ఈ ప్రత్యేక సందర్భంలో మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అన్నారు గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్ గారు. మోదీ గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు. ఈ అనిశ్చిత కాలంలో మోదీ గారు నాకు బ్రిటన్కి ఎల్లప్పుడూ మంచి స్నేహితుడిగా ఉన్నారు. యూకే, ఇండియా మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. 2023లో G20 సమ్మిట్ కోసం భారత్కు వచ్చిన మధుర క్షణాలు, జ్ఞాపకాలు ఇప్పటికీ ప్రత్యేకంగా నాకుంటాయి. మోదీ గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మనం త్వరలో కలుద్దామన్నారు మాజీ యూకే ప్రధానమంత్రి రిషి సునక్ గారు. మన JTY న్యూస్ సబ్స్క్రైబర్ల తరపున, ప్రేక్షకుల తరపున మన భారతదేశాన్ని ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెట్టిన గొప్ప నాయకత్వ లక్ష్యంతో ముందుకు సాగుతున్న నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారికి మన తెలుగు ప్రేక్షకులు అందరి తరపు నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సార్,